సో ఇది రెడీ ఫర్ హార్వెస్టింగ్. చూస్తే మనము ప్యూర్గా నేచురల్ ఫార్మింగ్తో చేసాము. ఇది హైట్ కూడా చూస్తే దాదాపు మనకు 12 ఫీట్ నుంచి 15 ఫీట్ దాకా హైట్ పెరిగింది. రెడీ ఫర్ హార్వెస్టింగ్ అంటే విత్తనానికి కానీ ప్లస్ ఫీడ్ కూడా రెండింటికి ఉపయోగంగానే ఉంటుంది. దీన్ని చాపింగ్ చేసి మనకు దగ్గరలో ఉన్న ఫార్మర్స్కి, డైరీ ఫార్మర్స్కి ఇవ్వాలని చెప్పి మేము కొత్తగా రీసెంట్గా చాపింగ్ మిషన్ కూడా తీసుకున్నాము. సో కావాల్సిన రైతు మిత్రులు నన్ను కాంటాక్ట్ చేయండి, నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఓకే, చూడండి ఇప్పుడు మేము చాపింగ్ చేసేటప్పుడు రెండు మిక్స్ చేస్తాం అన్నమాట. ఇదేంటే ఒకటేమో ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఇంకోటేమో ఏంటంటే పాల కోసం అన్నమాట. లెగ్యుమినస్ జాతికి సంబంధించింది, అంటే పప్పు జాతికి సంబంధించిన వెరైటీ. అంటే పప్పు జాతిలో మనకు సుమారుగా 3-4 వెరైటీలు పాపులర్గా ఉన్నాయి. హెడ్జులిసరు లేదంటే దశరథి గడ్డ అంటాము, అలాగే అవిసె, మునగ. ఈ 3 జాతులు కూడా పప్పు జాతిలో మనకు ఉపయోగపడే, డైరీ ఫార్మర్స్కి ఉపయోగపడే గడ్డి జాతులు. అలాగే నేపియర్ వెరైటీస్లో చాలా ఉన్నాయి. సూపర్ నేపియర్ అంటాము, అది చాలా ఓల్డ్ వర్షను. ప్రజెంటు తైవాన్ జైంట్ కింగ్, న్యూట్రాసిటికల్ ఫాడర్ కానీ, తర్వాత 4G బుల్లెట్, రెడ్ నేపియర్, ఇంకా కోఫోర్, జింజువా గడ్డి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. హీరామని అనేది దేశీ వెరైటీ. సో మన దగ్గర అయితే న్యూట్రాసిటికల్ ఫాడర్ ప్లస్ తైవాన్ జైంట్ కింగ్ అవైలబిలిటీలో ఉన్నాయి. మనం ప్యూర్గా నేచురల్ ఫార్మింగ్లో చేస్తాం కాబట్టి దీనికి న్యూట్రిషన్ వాల్యూస్ కూడా, అంటే ప్రోటీన్ కంటెంట్ కూడా 14 నుంచి 18% ఉంటుందని చెప్పి చాలా మటుకు ఇందులో పౌడర్ ఎక్స్పర్ట్స్ కానీ లేదంటే చేస్తున్న ఫార్మర్స్ కానీ అన్నారు. నేను కూడా తొందరలో ఇది ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ నన్ను కనుక్కుంటే ఆయన ఈ కంటెంట్ అంటే న్యూట్రిషన్ వాల్యూస్ని ఒకసారి ల్యాబ్కి టెస్ట్ చేసి పంపించి తీసుకోవచ్చని అన్నారు. సో తొందరలోనే అది కూడా నేను కంప్లీట్ చేసి ఆ సర్టిఫికేట్ కూడా, దానికి సంబంధించిన సర్టిఫికేట్ కానీ పేపర్ కానీ నేను మన ఛానల్లో పబ్లిష్ చేస్తాను. నమస్తే, మీ పేరేంటో చెప్పండి. అది వేణు, లింగాపూర్ గ్రామం నుంచి వేణు అనే డైరీ ఫార్మర్ అండి. మీ దగ్గర ఎన్ని ఆవులు, అంటే ఎన్ని గేదెలు కానీ ఆవులు? 3 ఉన్నాయి మా దగ్గర. 3 గేదెలు ఉన్నాయి. పాలు ఇచ్చేటివేనా? ఇచ్చేటివి. ఎన్ని పాలు ఇస్తున్నాయి? ఇదివరకు మన గడ్డి వాడేది మనకు 10 ఇచ్చేది, ఇప్పుడు 11, 12. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాం మన గడ్డి? 15 రోజులు వాడుతున్నాం. 15 రోజుల నుంచి వాడుతున్నాం. అంటే ఇది రోజుకి ఎన్ని కేజీలు పెడుతున్నారు సుమారుగా ఒక్కొక్క పశువుకి? ఒక్కొక్క బర్రెకి వచ్చేసి 15 నుంచి 20 కిలోలు పెడుతున్నాను. వాడడం వల్ల మనకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉంది. పాలు మంచిగా ఉంటున్నాయి, తింటున్నాయి, మంచిగా ఇష్టంతో తింటున్నాయి. ఓకే, ఇంకా ఇప్పుడు 20 కేజీలు తీసుకెళ్తున్నారు కదా ఒక్కొక్క పశువుకి, సరిపోతుందా లేదంటే ఇంకా ఎక్కువ తినేలాగా? సరిపోతుంది. వరకు వచ్చేసి 20 కిలోలు సరిపోతున్నాయి. అంటే బర్రెలో అంటే ఇప్పుడు కొంచెం హెల్తీగా కనిపిస్తుంది, అట్లా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందా? లేదు, హుషారుగానే ఉంటున్నాయి. హుషారుగానే ఉంటున్నాయా? ఏమన్నా ఇంకా వేరే ఏదైనా సమస్యలు కానీ అట్లా ఏమైనా ఉంటాయి దీన్ని వాడడం వల్ల? సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు డైరీ ఫార్మర్స్కి? అంటే ఇది వాడడం వల్ల, దీనివల్ల యూజ్ మనకు ఉంది. పాలు మంచిగా ఇస్తాయి, వాడడం వల్ల ఏం లాస్ ఏం లేదు. బళ్ళు కూడా మంచిగా ఉంటాయి. అంటే 10 లీటర్లు ఇచ్చేవి 11-12 దాకా 11-12 ఇస్తున్నాయా? సో అంటే దాదాపు మనకు ఒక 20% ఇంప్రూవ్మెంట్ అయితే 10-15 రోజుల్లోనే కనిపిస్తుంది. మనం ఒక 3-4 రోజులు వాడిన తర్వాత అయితే మనకు వెంటనే తెలియదు. కనీసం ఒక వారం రోజులు అయితే వాడాలి కదా. వారం రోజులు వాడిన తర్వాత నుంచి మనకు ఇంప్రూవ్మెంట్ స్లోగా కనిపిస్తుంది. అది ఇంకొక డైరీ ఫార్మర్ నా దగ్గర తీసుకెళ్ళిన రైతు కూడా ఏమన్నాడంటే, ఇది వాడినప్పుడు బాగానే ఉంటుంది, అంటే స్టార్టింగ్లో అతను కూడా ఒక 7 రోజులు తీసుకెళ్ళాడు, పెరిగినాయి, 25% పెరిగినాయి. ఎప్పుడైతే ఇది ఆపేశాడో బర్రెలు డల్ అవ్వడం, కొంచెం ఏంటంటే పాలు తక్కువ వేయడం జరుగుతుంది. అంటే దీనివల్ల ఏంటంటే కాన్స్టెంట్గా వాడడం వల్ల దాని యొక్క ఫుల్ పొటెన్షియల్, అంటే ఎంతవరకు దానికి హై ఈల్డింగ్ ఇవ్వగలుగుతాయో అంతవరకు ఇవ్వగలుగుతాయి. వెన్న శాతం ఎట్లా వస్తుంది? మంచిగా వస్తుంది. 9 ఎట్లా వస్తుంది? 7, 9
అంటే రోజు మెజర్ చేస్తారా మీరు వెన్న శాతము? డైలీ అంటే డైరీ సెంటర్కి వస్తారా మీరు? సెంటర్ కోసం డైలీ చెక్ చేస్తుంటారు. డైలీ చెక్ చేస్తూ ఉంటారా? అంటే ఇది డైరీ వెన్న శాతం కూడా ఎటువంటి ఏ మాత్రం తగ్గలేదు, తగ్గకుండా డైరీ అంటే సెంటర్కి పోస్తారు వీళ్ళు పాలు. సెంటర్ పోసినప్పుడు కూడా ప్రతిరోజు వీళ్ళు వెన్న శాతం చూస్తూ ఉంటారు. 9% ఎంత పర్సెంట్ వస్తుంది? 9% వస్తుందంటండి. ఓకే. సో కాబట్టి మీరు ఎవరైనా రైతులు అంటే డైరీ ఫార్మర్స్ ఈ పచ్చగడ్డి కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది. అడుగుతున్నారా? తెచ్చిన తప్పకుండా ఇస్తాము మన ఊరికి. సరే ఆపేసి